ఐఎన్టీసీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన తూర్పు గోదావరి జిల్లా ఐఎన్టీసీ అధ్యక్షులు జేటీ రామారావు గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ మన పెద్ద రైల్వే స్టేషన్ దగ్గర ఈ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం జరపడం జరిగింది. ఇక్కడ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఆటో కార్మికులకి, టాక్సీ కార్మికులకి అందరికీ కూడా మరి కేక్ పంచిపెట్టడం, అలాగే స్వీట్స్ కూడా పంచిపెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులందరికీ కూడా మరి స్వీట్స్ పంచిపెట్టాం. ఎందుకంటే ఐఎన్టీసీ అనేది మన భారతదేశంలో మరి చాలా గుర్తింపు పొంది అనేక మంది లక్షల మంది కార్మికులకి న్యాయం చేస్తున్నటువంటి సంస్థ ఐఎన్టీసీ. ఇది కాంగ్రెస్ పార్టీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ ఐఎన్టీసీ ట్రేడ్ యూనియన్ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా చాలా మంది ఐఎన్టీసీకి ఆల్ ఇండియా లెవెల్లోను, స్టేట్ లెవెల్లోను అనేక మంది ప్రెసిడెంట్లు మారారు. ఫైనల్ గా మన సంజీవ్ రెడ్డి గారిని స్టేట్ ప్రెసిడెంట్ అయ్యి తర్వాత నేషనల్ ప్రెసిడెంట్ గా కూడా సంజీవ్ రెడ్డి గారు రావడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో కూడా అనేక ప్రభుత్వ సంస్థలు కానివ్వండి, ప్రైవేట్ సంస్థలు కానివ్వండి, అనేక సంస్థల్లో పోరాటాలు చేసి కార్మికుల హక్కుల కోసం కార్మికులకి న్యాయం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కార్మికుల పక్షానే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఏ రకమైన కష్టం వచ్చినా కాంగ్రెస్ పార్టీ ముందుండి నిలబడుతుంది. మరి ఇటువంటి ఈ ఐఎన్టీసీని ఇంత బలోపేతం చేసి మొత్తం కార్మికులు, సంఘటిత అసంఘటిత కార్మికులు అందరికీ కూడా న్యాయం చేయడానికి కృషి చేస్తామని చెప్పడం జరుగుతుంది. నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి గారు ఇవాళ మా ఐఎన్టీసీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. మరొక ముఖ్య అతిథి రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ తారాల కొండరాజు గారు కూడా ఇచ్చేశారు. ఉదయం నుంచి కూడా మేము పేపర్ మిల్లు, హార్లిక్స్ ఫ్యాక్టరీ, జీవికే ఇట్లాంటి పరిశ్రమలన్నీ కూడా కార్యక్రమాలు చేసుకుంటూ రాజమండ్రి రైల్వే స్టేషన్ గోదావరి జిల్లాలోనే ప్రధానం కాబట్టి ఇక్కడ కూడా ఉన్న ట్రేడ్ యూనియన్ కార్మికులకి వీళ్ళందరికీ కూడా సంఘీభావం తెలుపుతూ ఐఎన్టీసీ 78వ ఆవిర్భావ దినోత్సవం వాళ్ళు జరుపుకుంటా ఉన్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్స్ చట్టాలు తీసుకొచ్చారు. వాటిని రద్దు చేయాలి. కార్మికుల హక్కులకి విఘాతం కలిగించే లేబర్ కోడ్స్ మాకు అక్కర్లేదు. పరిశ్రమల్లో భద్రత కల్పించాలి. కార్మికులకి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి. భవన నిర్మాణ కార్మికులు కూడా వాళ్ళు అనేక రకాలుగా ఇబ్బంది పడతారు. వీళ్ళందరినీ ఆదుకోవాలని కోరుకుంటాను. జేటీ రామారావు, ఐఎన్టీసీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు.